ఆవేశపడలేదు. కానీ అతనికి కొంత అవకాశం ఇచ్చాడు. ఆయన ఎదురుగా ఉన్న పళ్ళెంలో వక్కలున్నాయి. అతను మాట్లాడే ప్రతి చెడు మాటకి, ప్రతి చెడు చేతకి ఒక్కొక్క వక్క చొప్పున లెక్క పెడుతూ ఉన్నాడు. 100 వక్కలు లెక్కెట్టాక శ్రీకృష్ణ భగవానుడి చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రం ఆ శిశుపాలుడి కంఠాన్ని ఖండిస్తుంది. ఈ సీన్ని శ్రీకృష్ణ పాండవీయం అనే చిత్రంలో దివంగత నందమూరి తారక రామారావు గారు, మాజీ ముఖ్యమంత్రి, మహానుభావుడు శ్రీకృష్ణుడు పాత్ర వేసినప్పుడు మన కళ్ళకు కట్టినట్లు చూపించారు. హైందవ ధర్మాన్ని ఆచరించే ఉత్తముడు, నా స్నేహితుడు తనికెళ్ళ భరణి గారు ఈ లడ్డూ కల్తీ విషయం తెలిసిన తర్వాత బాధతోటి, ఒక రకమైన వ్యంగ్యంతో ఒక కవిత లాంటిది చెప్పారు. దానికి ఒక పేరు పెట్టారు ఆయన, ఒక్కలు లెక్కెట్టేశాను జాగ్రత్త అని. ఎందుకో అది కూడా మీకు చదివి వినిపించాలని నాకు అనిపించింది. ఈ కవితని శ్రీ వెంకటేశ్వర స్వామి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన